మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్ననా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం. ఎస్, ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ సీరితము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి, ఇక్కడ కరెంటు బాధ పోవాలి. నాకు 2 విషయాలు అయితే నాకు అర్థమైతలేవు. చాలామందిని అడిగిన నేను ఇదేం కథరాబాయ్ అని. మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి 2-3 నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి 3 గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ల లోపు 14 నుంచి 19 వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలవడం, ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో. అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండు గూడెంలో, నల్లగొండ లంబాడి తండాలో అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి? అదేవిధంగా రెండవది కరెంటు. మీ అందరికి తెలుసు, నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే. ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండిరి. ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. ఆయన కాలంలోనే 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే. వ్యవసాయం జరగాలి, గ్రామాలు నిలబడాలి, రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాల డబ్బులు లేకున్నా, అప్పో సప్పో చేసైనా సరే రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు అయ్యే శాతం అయితే లేదా? కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇయ్యస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంధు ఇవ్వకున్నా, కరెంటు ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుద్దిను, మాకే ఓటేసినారు అంటారు. 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే. ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు, ఇదే అత్యవసరం బీఆర్ఎస్కి ఎంపీలు. ఎందుకంటే ఈ టైంలోనే మీరు కర్రు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుతోని కొడతా అంటే రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏం చేద్దాం? ఏం చేద్దామండి? గులాబీ జెండా ఎగిరేద్దామా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా. భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం.
150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే, ఒక్కటంటే ఒకటి కూడా ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు బీజేపీకి, ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే, 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసినరా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన, నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి, నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ, కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ, డబ్బులు కానీ, నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలా పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమారి వచ్చింది? ఈ బీమారి ఇట్లనే ఉండానా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే. రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే. చరణ్ సింగ్, దేవిలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు. కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే. రైతు గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం. ఇలా దాని గురించి వివరం లేదు. ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, ఏ విధంగా ఐటీ వచ్చింది, ఏ విధంగా రాష్ట్ర జీఎస్డీపీ పెరిగింది, ఏ విధంగా రాష్ట్ర పర్ క్యాపిటా పెరిగింది. దయచేసి కరీంనగర్ మేధావులు, తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే. నేను పెద్ద లంబా చెవుడా గంటసేపు మాట్లాడా, మీరన్నీ చూస్తున్నారు. ప్రతిదానికి మీరే సాక్షులు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంటు ఉండే, ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పిండ్రు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా? అంటే బోనస్ బోగస్ అయిపోయింది. ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ, నానా బూతులు మాట్లాడుకుంటూ, ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. కాళేశ్వరం పుణ్యమే కదా, ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు, చెక్ డ్యాములు, మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు. నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు.
గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా, పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు. ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే, ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఎంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా? మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల మంచినీళ్ళు ఇలా మార్చి 10, 12కే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్, మే నెలలో ఏం కావాలి మన గతి? ఏం కాబోతా ఉన్నది? ఏం జరగబోతా ఉంది? అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతిలో లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం. శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. నేను మా ఎమ్మెల్యేలు వస్తే నేను చెప్పిన, వాళ్ళు గెలిచిండ్రా 3 నెలల దాకా వాళ్ళని పనిచేయనండి, 4 నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏందో చూద్దాం, మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్యపడ్డట్టు అక్కస్తో ఉండద్దు, మనం వదిలిపెడదాం వాళ్ళను, 4 నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం. ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా? ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను మాఫీ, డిసెంబర్ 9 నాడే. అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అందరు నేను కోరేది ఒకటే, తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు, సావు అంచు దాకా పోయి సావు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు, వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి, మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి, ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి. ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం, తమాషకు దేలే, చెక్కిలి గింతల కోసం దేలే. నేను అన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కారు లైట్లు కనబడతా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, సావు సమస్యలకు పరిష్కారం కాదు అని. అవి చూసి మేము కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడ్చినాం. 60 ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే తప్ప బతకమని సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను 50 లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా చావకుండ్రి, తెలంగాణ వచ్చేదాకా బతకండి, మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు.